ఇది కాజా గ్రామం, గుంటూరు విజయవాడ మధ్య ఉంటుంది, నాగార్జున యూనివర్సిటీ దగ్గర. గుంటూరు నుంచి వెళ్తుంటే 15-16 కిలోమీటర్ల దగ్గర తగులుతుంది. విజయవాడ నుంచి వచ్చింది అంతే దాదాపుగా. ఈ చెరువు దీన్ని కనబడుతుంది కదా, కాజా చెరువు చాలా పెద్ద చెరువు వాస్తవంగా. ఈ కనిపిస్తున్నది చాలా తక్కువ ఉంది. దీనిలో చాలా ఆక్రమణలు జరిగి ఉంటాయి, మీకు కనిపిస్తుండొచ్చు. చెరువు పూర్తి చేసి కట్టినట్టు కనిపిస్తుంది. అది రిజిస్ట్రేషన్ కాదో మాకు తెలియదు, కానీ గొట్టాల కనిపిస్తుంది. ఎవరిని అనే ఉద్దేశం కాదు, కానీ ఈ చెరువు అయితే నాకు తెలిసినంత వరకు గత 20 ఏళ్ళలో చూస్తున్నప్పుడు చాలా పెద్ద ఉండేది. ఇది హైవే కట్టు పక్కన మరలా ఇంకా ఉంటుంది చెరువు. దాదాపుగా నాకున్న అవగాహన మేరకు అయితే 40-50 ఎకరాలకు పైగా ఉండే చెరువు ఇది, కాజా చెరువు. ఈ ప్రాంతం మొత్తంలో ఒకప్పుడు ఈ బకింగ్హామ్ కాలువలు, లేదంటే నాగార్జున సాగర్లు, ప్రకాశం బ్యారేజీలు లేని కాలంలో, చెరువులే వ్యవసాయానికి ఆధారమైన కాలంలో, మంచినీటికి ఆధారమైన కాలంలో ఈ చెరువు ఈ పక్కన ఉన్న కొన్ని గ్రామాలను బతికించినటువంటి చెరువు ఇది. ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ మొక్క ఒక 3 ఎకరం నా దగ్గర కనిపిస్తుంది. ఇలా అటు పక్క ఉంటుంది, ఆ కనిపించే దగ్గర 3-4 ఎకరాలు ఉంటుంది. మొత్తం 10 ఎకరం ఉంటుందేమో దాదాపుగా. చాలా భాగం ఇప్పుడు కనిపించట్లా. ఆక్రమణకు గురైంది అంటే మళ్ళీ నీకు చూసావా అంటారేమో, నీకు తెలుసా రికార్డు అంటారేమో. నేను చూస్తున్న కాలంలో పెద్దగా ఉన్న చెరువు ఇప్పుడు కనిపించట్లా. అంత చెరువు ఏమైపోయిందో మరి అధికారులు తెలియాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ లాంటి తెలియాలి. చెరువులు ఎప్పటి నుంచో భూగర్భ జలాల పెంపు కోసం పెట్టినటువంటివి. వేరే మార్గాలు ఏమీ పారుదల అవకాశం లేని రోజుల్లో స్థిరంగా ఒక చెరువు జనాన్ని బతికించడానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటిది. వాటిని నిర్లక్ష్యం చేస్తే చెరువులు తగ్గిపోతున్నాయంటే మనుషుల ఆయుష్ తగ్గిపోతున్నట్టు లెక్క. చెరువులు మొత్తం మూసేసుకుంటున్నామంటే మానవ జీవితాన్ని భూమి మీద మూసేసుకుంటున్నామని లెక్క అనుకోవాలి, అంతేగా. చెరువులు జీవనాధారం వదిలేసుకోవడం ఆత్మద్రోహం అవుతుంది, పాడు చేసుకోవడం ఆత్మద్రోహం అవుతుంది, సృష్టి ద్రోహం అవుతుంది. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లాను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లాను.